దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి కొద్ది దినాలుగా భస్మ బుధవారం మొదలుకొని మనము శిలువ ధ్యానాల గురించి మనము అనేకమైన వర్తమానాలు వింటా ఉన్నాం. ఆ శిలువలో ప్రభు చేసిన కార్యాలు, శిలువ మీద వేలాడినప్పుడు మరి ఆయన పడిన బాధలు, మన కొరకు ఆయన ఎలాగన మనకు బదులుగా వేలాడి శిలువ బలియాగం ద్వారా మనకి ఎటువంటి రక్షణ, విమోచన, నిత్య జీవం అనుగ్రహింప చేశాడు. ఆ విషయాలన్నీ మాట్లాడుతున్నాం. నా ఫర్ ఎక్స్చేంజ్ నేను అనుకుంటున్నాను, ఈ దినం స్త్రీలం కనుక మరొక చిన్న వర్తమానాన్ని ఈ దినం వినాలని మరి దేవుడు నా హృదయంలో ఉంచిన ఆలోచన బట్టి మరి నేను ఈ దినము మరి స్త్రీలమైన మన గురించి ఒక వర్తమానము తీసుకొని వచ్చాను. మొన్న ఏంటిది మార్చ్ 8కి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మరి దేవుడు నా హృదయంలో ఒక వర్తమానం పెట్టాడు. కానీ దాన్ని ఎక్కడ నాకు ప్రకటించడానికి నాకు వీలు కలగలేదు. కనుక మరి ఆ యొక్క వర్తమానాన్ని ఈ ఉదయ కాలము మనము ధ్యానిద్దాము. ఏంటంటే ఆ వర్తమానము అమ్మాయి నుండి అమ్మమ్మ వరకు ఒక స్త్రీ జీవితంలో మరి పుట్టిన ఒక స్త్రీగా, ఒక కుమార్తెగా గృహంలో పుట్టిన దగ్గర నుంచి, లేకుంటే ఒక అమ్మమ్మగానో నానమ్మగానో మరి ఆమె పెద్ద వయసు అయి అంత గొప్ప మరి గురుతర బాధ్యతలన్నీ నిర్వర్తించి మనవ సంతానము కలిగి ఒక అమ్మమ్మగా నానమ్మగా ఈ ఈ లోకంలో జీవించేంత కాలము ఎన్ని విధాలైన మరి రకరకాల స్టేజెస్ లో నుంచి ఒక కుమార్తె వెళ్తది. కుమార్తె పెరిగి పెద్ద అయిన తర్వాత మరి ఒక గృహానికి కోడలుగా వెళ్తది, ఒక వ్యక్తికి భార్యగా వెళ్తది. తర్వాత వచ్చేసి ఒక తల్లిగా మార్చబడుద్ది. తల్లి అమ్మ తర్వాత అమ్మమ్మగానో నానమ్మగానో చేయబడుద్ది. అవునా కాదా? కనుక ఈ 5 మరి ఏదైతే స్టేజెస్ ఉన్నాయో ఒక ఆ, స్త్రీ యొక్క జీవితంలో ఈ బాల్య దశ నుంచి మరి ముసలితనం వరకు కూడా ఏమేమి దశలు ఉన్నాయో ఆ దశలలో ఆయా మరి బాధ్యతలలో తను ఎక్కడ ఏ స్థానంలో పెట్టబడినప్పుడు ఎట్టి విధంగా ప్రభు కొరకు మహిమకరంగా జీవించిందో దాని గురించి మనము ధ్యానిద్దాము. కొద్దిమంది చెడ్డగా ప్రవర్తించిన వారు ఉన్నారు, మరి మంచిగా ప్రవర్తించిన వారు ఉన్నారు. మనం ఏదైతే చెడ్డగా ప్రవర్తించిన వారి నుంచి మనము దూరం అయిపోయి ఆ వారి యొక్క ప్రవర్తన, వారి గుణ లక్షణాలు, వారి కలిగి ఉన్నటువంటి ఆ వ్యతిరేకతలను మనం విడిచిపెట్టి మరి ఏదైతే మంచి బైబిల్ గ్రంథం బోధించిందో ఒక్కొక్క స్త్రీ క్యారెక్టర్ లో నుంచి మరి వారు ఏమై ఉన్నారో వారిలో నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు ఈ ఉదయకాలము కొద్ది మంది గురించి ధ్యానిద్దాము. ఒక గృహంలో ఒక చిన్న కుమార్తె పుట్టింది అనుకోండి, ఆడపిల్లలు ఇంట్లో ఉంటే అదెంతో ఆనందకరంగా ఉంటది. ఓకే, మగపిల్లలు కూడా ఉంటారు. చిన్నప్పుడు అందరూ ముద్దుగానే ఉంటారు. వారి ముద్దు ముద్దు మాటలు, వారి చక్కగా మరి ఎదిగే క్రమంలో చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటది. చిన్న బిడ్డలు మన గృహంలో ఉన్నప్పుడు అది చాలా అసలు చెప్పలేని ఆనందం. నా మట్టుకు నాకైతే కష్ట సమయంలో దేవుడు నా గృహంలో నాకు సంతానం ఎంతో మరి బాధలో ఉన్న సమయంలో ఆ చిన్న బిడ్డలను చూచి నేను ఎంత ఓదార్పు పొందానో నాకు తెలుసు. దేవుడిచ్చిన కృప ఏంటంటే 2 years కి మరి నాకు సంతానం దేవుడు అనుగ్రహింప చేశాడు. ఒకళ్ళు 2002లో పుడితే, తర్వాత 2004లో ఒకరు, 6లో ఒకరు, 8లో ఒకరు, 2 years కట్టి విధంగా ఆయా సమయాలలో నేనున్న ఆత్మీయ స్థితికి మరి నేను ఓదార్పు నొందటానికి ఆ పిల్లల ముద్దు మాటలతో వాళ్ళతో కలిసి నేను మమేకమై వారితో కలిసి జీవించడం ద్వారా నేను నిజంగా చాలా సేద తీరాను. చాలా ఆనందంతో నింపబడ్డాను. వారికి దేవుని మాటలు నేర్పిస్తూ వారిని దేవునిలో చిన్ననాటే దేవుని బీజాలు వారిలో వేయటానికి ఒక విశ్వాస వీరులుగా వారిని సిద్ధపరచటానికి దేవుడు నాకు ఇచ్చిన కృప కొరకై, నా గృహంలో దేవుడు నాకు అనుగ్రహింప చేసిన ఆ బహుమానాల కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
మరి దేవుడు నాకు ముగ్గురు కుమారుని ఇచ్చాడు. మరి నేనెప్పుడు కూడా ఆడపిల్ల కావాలని ఎంతో అభిలషించాను. నాకు ఒక కుమార్తెను దయచేయి ప్రభు అని ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను గాని దేవుడు నాకు ఆ కృప ఇవ్వలేదు. మరి మూడో కు కూడా థర్డ్ ఇష్యూ కూడా మరి ఎందుకు ఉంచుకున్నామంటే కావాలి మాకు ఒక ఆడపిల్ల కావాలని ఉంచుకుంటే మరలా దేవుడు కుమారుని అనుగ్రహింపచేశాడు. మరి ఆ కుమారుని మరి దేవుని యొక్క కృప కొరకైన దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఒక సంఘ కాపురి స్థానంలో ఉండి మరి 17 సంవత్సరాలప్పుడే దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకు జీవించే ఒక కుమారుడు దయచేశాడు. నిజంగానే మన ఆశలు, మన ఉద్దేశాలు, మన ప్రణాళికలు వేరు కానీ దేవుడు తన చిత్తానుసారంగా మన జీవితంలో అనుగ్రహింపచేస్తాడు. కొన్నిసార్లు మన అభిలాషలు తీర్చబడకపోయినా కూడా దాని వెనక దేవుని ఉద్దేశము, ప్రణాళిక వేరై ఉంటది. హల్లెలూయా. అందును బట్టి నేను మరి పెద్ద కోడలు గర్భం ధరించినప్పుడు మాకు అమ్మాయే కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు బహుమతిగా మరి మొట్టమొదటిగా ఆడపిల్లను మా గృహంలో ఇచ్చాడు. నేను ఎంత సంతోషించానంటే చెప్పొద్దు. మరి ఒంగోలులో మరి కుమార్తె పుట్టింది. నేను ఇక్కడ నుంచి హుటాహుటిన బయలుదేరి మూడో రోజుకో ఏమో అక్కడికి వెళ్ళిపోయాను. ఆ బిడ్డను మరి చక్కగా చేతుల్లో ఎత్తుకొని ఆనందించడానికి. దేవుడు అట్టి విధంగా మరి నా కడుపున నేను కనలేకపోయాను గాని నా కుటుంబంలో మనవ సంతానంలో దేవుడు నాకు ఇచ్చిన ముగ్గురు మరి మరి మనవ సంతానమైన కుమార్తెలను బట్టి మరి కుమారుడు మనవ సంతానమైన మరి ఆ యొక్క కుమారుడుగా పుట్టిన మరి వారిని బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. హల్లెలూయా. బ్లెస్సీ, గ్లాడీ, రిచి, జాషువాలను బట్టి దేవునికి ఎంతగానో మహిమ పరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి కుమార్తెల గురించి బైబిల్ గ్రంథము ఏమి సెలవిస్తా ఉన్నది. 144 కీర్తన 12 వచనములు, మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఒక కుటుంబంలో యొక్క కుమార్తె యొక్క పాత్ర ఎంతో మరి చాలా మరి శ్రేష్టమైనదిగా, చాలా ఉన్నతమైనదిగా ఉన్నట్లుగా నేను చూస్తా ఉన్నాను. చాలా కుటుంబాలలో స్త్రీ పురుష వివక్షత ఉంటది. మరి ఆడపిల్లలని మరి సరైన విధంగా పెంచరు. మరి పురుషుడితో కుమారుడితో పాటుగా సరైన విధంగా పెంచరు కానీ వారిద్దరు కూడా దేవుని చేత ఇవ్వబడిన బహుమానాలు దేవుడు నిర్ణయించి మరి ఆ ఆయనే ఒక కుమార్తెగా పుట్టాలా, కుమారుడుగా పుట్టాలని మరి దేవుడే నిర్ణయించి మనకు బిడ్డలను అనుగ్రహింప చేస్తాడు. మరి అట్టి విధంగా మరి కుమార్తెల్ని దేవుడి యొక్క లోకంలో ప్రతి గృహంలో ఎందుకు పెట్టాడంటే మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. అంటే ఒక పిల్లర్స్ స్థానంగా ఉన్నారు. ఒక కుటుంబంలో ఆడపిల్లలు అనేవాళ్ళు కుమార్తెగా పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ గా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలము కదా. అనుబంధం ఎలా ఉంటది, అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా కూడా మరి తిరిగి తిరిగి అనేక సందర్భాలలో మరి గృహానికి వచ్చి మరి ఆయా సందర్భాలలో తను వచ్చి తన బాధ్యతగా వచ్చి నిలబడుతుంది. ఒక అన్నదమ్ముల యొక్క చదువు విషయంలో కానీ, లేకుంటే వాళ్ళ పెళ్లిళ్ళ విషయాల్లో కానీ, లేకుంటే అనేకమైన సందర్భాలలో కుమార్తె మరి వేరే గృహానికి వెళ్ళిపోయినా కూడా మరి తన యొక్క బాధ్యత తల్లిదండ్రులు ప్రేమించే విషయంలో కానీ అన్ని విషయాలలో మరి కుమార్తెలు మరి శ్రేష్టమైన వారిగా ఉంటున్నట్లుగా చూడగలము. ఆ మధ్య నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. వెళితే అక్కడ రాయబడిన మాట మరి ఆడపిల్లలు దే ఆర్ 10 టైమ్స్ ఏ గర్ల్ ఈస్ 10 టైమ్స్ బెటర్ దాన్ ఎ సన్ అని అక్కడ రాయబడింది. అబ్బా నాకెంత ఆశ్చర్యం అనిపించిందంటే ఇవాళ రేపు ఆడపిల్లలు మరి తల్లిదండ్రుల విషయంలో ఎంతగానో శ్రద్ధ వహిస్తారు. ఒకప్పుడైతే స్త్రీకి అంత మరి ఏమంటారు స్వేచ్ఛ లేదు. ఒకసారి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తిరిగి తల్లిదండ్రులకి ఏమైనా చేయటానికి అంత స్వేచ్ఛ లేదు గాని ఇవాళ రేపు అమ్మాయిలకి ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. తల్లిదండ్రులను వృద్ధాప్యలో కూడా చూచుకోవటానికి వారికి దేవుడు కృప దయచేస్తున్నాడు. ఓకే, కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఎలాగున స్ట్రాంగ్ ఫెయిత్ లో ఉన్నారో మరి వారి యొక్క జీవితం కొద్దిమంది జీవితంలో నుంచి బైబిల్ గ్రంథంలో నుంచి మనము చూద్దాము.
మరి ఈ మధ్య మనం ధ్యానించినట్లుగా సంఖ్యాకాండంలో నుంచి మరి సెలోపెహాదు కుమార్తెల గురించి మనము చూస్తే మరి వారికి మరి ఒక అన్నదమ్ములు లేరు. కేవలం 5గురు ఆడపిల్లలే పుట్టారు ఆ కుటుంబంలో. వాళ్ళు గూడా మాకులాగా మరి మేమెలాగున అమ్మాయి కావాలని మేము ఎదురు చూసామో, వారు గూడా అబ్బాయి కావాలని, అబ్బాయి పుట్టాలని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. కానీ 5గురు ఆడపిల్లలే పుట్టారు. తర్వాత తండ్రి చనిపోయాడు. ఇప్పుడు మరి మా యొక్క యెహోషువ నాయకత్వంలో లేకుంటే మోషే నాయకత్వంలో మరి యొక్క అందరికీ స్వాస్థ్యాలు పంచిపెట్టబడాలి. అందరికీ కూడా వారి వారి వంతులలో మరి వారికి ఆ స్వాస్థ్యం పంచిపెట్టబడాలి అనే సందర్భం వచ్చినప్పుడు ఈ సెలోపెహాదు కుమార్తెలు వారికి 5గురు పేర్లు 3 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. మరి వీరందరూ కలిసి మరి ఆలోచించి ఇక్కడ చూచినట్లయితే సెలోపెహాదు కుమార్తెలు ఒక ఐకమత్యంతో కూడిన విధంగా ఉన్నట్లుగా మనము చూడగలము. అందరూ కలిసి మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరకు వస్తా ఉన్నారు. చాలా మరి బోల్డ్ ఎనఫ్ గా ఉన్నట్లుగా ఉన్నారు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి మోషే దగ్గరికి రావాలంటే ఎక్కడో ఒక క్లాన్ లో ఉన్నటువంటి మరి యేసేపుకు సంబంధించిన ఆ క్లాన్ లో ఉన్న వాళ్ళు మరి వారు బయలుదేరి వచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి మరి మోషే తోటి అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజం ఎదుట యాజకుడైన ఎలియాజరు ఎదుట ప్రధానుల ఎదుట అబ్బా చూడండి వారి ధైర్యము చూడండి. సంఖ్యాకాండము 27 అధ్యాయము 2వ వచనంలో చూస్తే వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా అబ్బా ఈ ఆడపిల్లలు వీరికింత ధైర్యమా అబ్బా చూడండి వారి కలిగిన లోటులో నుంచి ఆ ధైర్యం వచ్చిందండి. చాలా సార్లు మన యొక్క జీవితంలో మనం గమనిస్తే గనక కొన్ని చాలా బిడియంగా లేకుంటే చాలా మరి ఎంతగానో భయపడుతున్న వారుగా మరి ఉన్నటువంటి స్త్రీలమైన మనము ఒక్కొక్క సందర్భంలో నుంచి మన జీవితంలో జరుగుతున్న అనుభవాల్లో నుంచి మనకొక ధైర్యము, సాహసము ఈ యొక్క గుణ లక్షణాలు అబ్బుతాయండి. స్వతహాగా మనము విడిగపడేవారు ఉన్నా కూడా మరి యొక్క జీవిత యాత్రలో మరి ఇటు విధంగా మనము ధైర్యశాలులుగా మార్చబడటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఒక మరి నగరునికై చెక్కబడిన మూల కంబాలుగా వారు ఉన్నారంటే మరి స్త్రీలను దేవుడు అట్టి విధంగా ట్రైన్ అప్ చేస్తున్నాడు. నా యొక్క జీవితాన్ని నేను గమనించుకుంటే నేను చిన్నప్పుడు చాలా టిమిడ్ గా అంటే బిడియస్తురాలుగా ఎవరితో మాట్లాడలేని అటువంటి బిడియస్తురాలుగా ఉండే. చాలా వరకి ఎప్పుడు నాకు పిల్లలు పుట్టి నేను జాబ్ లో జాయిన్ అయ్యి రక్షణ పొందుకునేంత వరకు కూడా మరి నేను 22 ఇయర్స్ వరకు కూడా నేను అట్టి విధంగా నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోతుంటేనే ఎక్కువగా చదివే అభ్యాసం నాకు ఉంటుండే. ఒక బుక్ పట్టుకొని ఆ బుక్ లో మునిగి తేలటం. మరి రక్షింపబడిన తర్వాత తిరిగి దేవుని వాక్యాన్ని కూడా అట్టి విధంగా మరి ఎక్కువగా ధ్యానించటానికి గంటలు గంటలు కూర్చొని ఆ వాక్యం చదవటానికి ధ్యానించడానికి నాకు కృప దయచేశాడు. ఎంత బిడియస్తురాలనంటే మరి కుటుంబస్తులతో కూడా నా సంబంధ బాంధవ్యాల్లో కూడా నేను నా కుటుంబానికి నా పని ఎంతవరకు ఆ పని చేసుకోవాలి. నా ఉద్యోగం ఎంతవరకు అంతవరకు చేసుకోవాలి. మరి చర్చికి వెళ్తే నాది ఎంతవరకు నా పాత్ర అంతవరకు వాడబడాలి, వచ్చి వేయాలి. కానీ ఎప్పుడైతే నేను రక్షణ పొందానో నాలో ఒక ఆత్మ విస్ఫోటన కలిగింది. దేవుని కొరకైన పాత్రగా దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ఆఫీస్‌లో నన్ను మరి ఎంత హైట్స్ కి తీసుకెళ్ళాడంటే దేవుడు మా జనరల్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి నేను డైరెక్ట్‌గా మాట్లాడగలిగినంత ఆఫీస్‌లో అప్పట్లో నేను ఒక ఎంప్లాయీగా ఉన్నాను. ఒక అంటారు ఒక స్టాఫ్‌గా ఎంప్లాయీగా ఉన్నాను. మామూలుగా డీలింగ్ అసిస్టెంట్ స్థానంలో అప్పుడు నేను యూనియన్‌లో గూడా మరి ప్రముఖ పాత్ర వహించాననమాట. అట్టి విధంగా జీఎం దగ్గరికి వెళ్లి మాట్లాడటానికి కూడా దేవుడు నాకు కృప దయచేసాడు. ఆ దినము మరి నిజంగా నన్ను నేను నా ఆత్మీయ యాత్ర నేను పరిశీలించుకుంటే వాట్ ఐ యామ్, వేర్ ఐ వాస్ ఇప్పుడు ఇలాగున దేవుని కొరకు వాడబడుతున్నానంటే దేవుడు నాతో నా పేరు యొక్క ప్రత్యక్షతను 1999 లో దేవుడు నాకు బయలుపరిచాడు. యు ఆర్ సారా, నేను ఐ హావ్ కాల్డ్ యూ స్పెషల్లీ. నీకు ఈ పేరు ఒట్టిగా నేను పెట్టలేదు. మరి నాకు నా పేరులో ఇంకొక పేరు కూడా ఇమిడి ఉన్నదండి, సుభాషిణి అని. నేను ఎప్పుడు కూడా ఆ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడను. కానీ దేవుడు ఆ దినము
నా పేరు యొక్క ప్రత్యక్షత, నేను మంచి భాషనిగా దేవుని కొరకైన మాటలు చెప్పే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆ దినము నాతో మాట్లాడాడు. మరి అట్టి విధంగా దేవుడు మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. తల్లి గర్భంలో ఉండగానే మనం రూపించబడిన వ్యక్తులుగా ఉన్నాం కనుక దేవుడే మనలో ఆ ధైర్య సాహసాలు నింపి అనేక విధాలుగా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. అందును బట్టి నా జీవితంలో నేను పొందుకున్న అనుభవంలో మరి సంఘటనల ఆ సమారంలో నేను అనేకమైన వాటిని నేర్చుకోబట్టి ఈ దినం ఒక ధైర్యశాలిగా మరి దేవుని కొరకు ముందుకు కొనసాగటానికి, ఈ పోరాటాలు, యుద్ధాలు చేయటానికి కూడా దేవుడు కృప దయచేస్తా ఉన్నాడు. హల్లెలూయా! అంటే వారికి కలిగిన అనుభవంలో నుంచి ఈ సెలోపైహాదు కుమార్తెలు మరి వారు బయటకొచ్చారు. సంఘం ఆ యొక్క సమాజం, సర్వ సమాజం ఎదుటకొచ్చారు. ప్రత్యక్షపు గుడారం యొద్దకొచ్చారు. అంటే మనలో ఉన్న లోటుపాటు మనల్ని ఎక్కడ దాకా తీసుకువెళ్తదంటే, ఆ లోటుని భర్తీ చేయటానికి ఏదో ఒక విధంగా మనకు కావలసిన దాన్ని సాధించుకోవటానికి మరి అట్టి విధమైన ధైర్యము, నిబ్బరం గల ఆత్మదేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు. నిజంగానే ఈ కుమార్తెలు, ఆడపిల్లలు అంటే అసలు సంఘంలో, సమాజంలో బయటికి రాలేనటువంటి ఆ సందర్భంలో మరి కుమార్తెలు ఉన్న ఈ 5గురు ఎంతగా చూడండి బయటికి ఆ సమాజం బయటికి వచ్చి ఎట్టి విధంగా వారి ఎదుట మాట్లాడుతున్నారు. ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నారు. మా తండ్రి మరి ఆ యొక్క కోరహ సమాజంలో వారితో విరోధం గుండా చనిపోలేదు. ఆయన తన పాపాన్ని బట్టి ఆయన మృతి చెందాడు. ఆయనకు కుమారులు కలగలేదు. అంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు మాకును స్వాస్థ్యము దయచేయమనిరి కదా. స్త్రీలు అనేవాళ్ళు మరి ఇట్టి విధంగా తమ హక్కును స్త్రీలకు కూడా మరి ఆ యొక్క తండ్రి కలిగిన స్వాస్థ్యములో హక్కు కలిగి ఉంటారనేది మరి ఆనాడు నుండి ఆ చట్టము బయలుదేరి వచ్చింది. అప్పుడు మరి మోషే వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట, అక్కడ దేవుడు యెహోవా చెప్పిన మాటలు చూస్తే 6వ వచనములో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. మరి చెప్పిన మాట ద బెస్ట్, మరి గుడ్ థింగ్ అని ఇక్కడ దేవుడు సర్టిఫై చేస్తా ఉన్నాడు. అంటే ఆడపిల్లలే కానీ కుమార్తెల స్థానంలో ఉన్నారే కానీ నిజంగానే ప్రార్థనా పూర్వకంగా ఆలోచించి వివేచించినప్పుడు దేవుడు వారిని ఎటువంటి హెచ్చైన స్థితిలో తీసుకుని వెళ్తాడు, ఎట్టి విధంగా వారికున్న కొరత తీరుస్తాడు. అంతేకాదు వారి ప్రయత్నాన్ని సఫలపరుస్తూ ఆయన ఎలాగున ఆశీర్వదిస్తాడు. వీరిని బట్టి మరి మనం నేర్చుకోవచ్చు. మన స్త్రీలను, మన కుమార్తెలను కూడా మనము ధైర్యము కలిగిన ఆత్మ కలిగిన వారిగా వారిని పెంచాలి. ఇవాళ రేపు లోకంలో ఆడపిల్లల ఎడల అనేకమైన విపత్కర పరిస్థితులు ఉంటుండగా వారిని తాము ఎలా సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలాగున ఈ లోకంలో మరి ఆడపిల్లలకు కలుగుతున్నటువంటి అనేకమైనటువంటి దురాగతాలు వాళ్ళు ఎలా ఎదుర్కోవాలని ఆ సెల్ఫ్ మరి యొక్క డిఫెన్స్ అనేది బిడ్డలకు మనం నేర్పించాలి. అంతేకాదు వారు కూడా మరి మన నగరునికై చెక్కిన మూల కంబాల వలె మన గృహాలలో, మన సంఘాలలో బలమైన సాధనాలుగా వాడబడినట్లుగా ఈ సెలోపెహాదు కుమార్తెల వరే మరి వారు కూడా వారికి కావలసిన వాటిని మరి స్పష్టంగా ఆ కుటుంబంలో చెప్పటానికి, మరి వారికి కావలసిన వాటిని వారిని పొందుకోవటానికి కూడా దేవుడు వారికి కృప దయచేయును కాక. అట్టి విధంగా వారి సహోదరులతో పాటు, తండ్రి సహోదరులతో పాటు భూ స్వాస్థ్యము వారి అధీనము చేశారట. తండ్రి ఆస్తిని వారు పంచుకున్నారట. అట్టి విధంగా ధైర్యము కలిగిన కుమార్తెలతో మరి కుమార్తెలుగా మన కుటుంబాల్లోని కుమార్తెలు ఉండుదురు కాక అని ప్రార్థన చేస్తున్నాను. మరొక కుమార్తె గురించి మనం ఆలోచిస్తే గనక యెఫ్తా కుమార్తె. అంటే గృహంలో కుమార్తెలు ఎలా ఉండాలంటే తండ్రి చెప్పిన దాన్ని, తల్లి తండ్రి చెప్పిన దానిని దానికి
మరి అది మరణమైనా కూడా మరి దానికి ఒబ్లైజ్ అయ్యే విధంగా మన బిడ్డలను, మన కుమార్తెలను మనం పెంచాలండి. ఆ భయభక్తుల్లో తండ్రి ఏది చెప్తే, తల్లి ఏది చెప్తే తూచా తప్పకుండా పాటించే వారుగా ఉండాలి. యెఫ్తా కుమార్తె గురించి మనకు తెలుసు. యెఫ్తా యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళబోయే ముందు ఒక ప్రమాణం చేస్తాడు దేవుడి దగ్గర. ఇదిగో ఒక మొక్కుబడి చేస్తాడు. అయ్యా, నువ్వు అమ్మోనీయులు నాకు నిశ్చయంగా అప్పగిస్తే గనక నేను ఇంటికి వచ్చినప్పుడు నా ఎదుట నన్ను ఎదుర్కోటానికి నా ఇంటి ద్వారం నుంచి బయటికి వస్తే దాన్ని నీకు బలిస్తానయ్యా, అర్పిస్తానని, అది నీకు ప్రతిష్ఠితమయ్యా, దాన్ని దహన బలిగా నేను అర్పిస్తానని మొక్కుకుంటాడు. ఆయన వెళ్ళాడు, యుద్ధం చేశాడు. మరి విజయోత్సవంతో గృహానికి తిరిగి వస్తా ఉంటే ఆ వాకిట్లో నుంచి ఎవరొచ్చారంటే తన యొక్క ఏకైక కుమార్తె బయటికి వచ్చింది. ఏం, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనములో చూస్తే, యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి అని ఆయన ఎంతగానో ప్రలాపిస్తాడు. ఏకైక కుమార్తె. ఇంకా నెక్స్ట్ ముందుగానే వెనకగానే ఆమె తర్వాత పిల్లలు లేరు. ఆమె ఒక్కతే ఏకైక కుమార్తె. ఇక ఆయన తల్లడిల్లిపోతాడు, ప్రలాపిస్తాడు, ఎలుగెత్తి బొబ్బలు పెడతాడు. అయ్యో, దేవునికి మాట ఇచ్చాను నేను వెనుక తీయలేనని అని ఎంతగానో దుఃఖపడతా ఉంటే అప్పుడు కుమార్తె అంటది, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు నాకు చెయ్యుము. అబ్బా, చూడండి, ఒక కుమార్తె తండ్రి మాటకు ఎంతగా ఒబ్లైజ్ అయిపోయిందంటే, తండ్రి మాటను ఎంతగా ఘనపరుస్తుందంటే, యా నువ్వు మొక్కుకున్నావా, దేవునికి మొక్కుకున్నావా, నువ్వు ఏది నీ నోట నుండి యెహోవాకు ఏ మాట ఇచ్చావో ఆ మాట చొప్పున నాకు చెయ్యుము. అబ్బా, మరి కానీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. ఒక 2 months మరి నేను నా చెల్లికత్తెలు మేము వెళ్ళి మరి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటాము. మరి మేము నా చెల్లికత్తెలు కూడా తీసుకుని వెళ్ళి 2 నెలలు దేవుని యొద్ద నా కన్యాత్వం గురించి నేను విలాపిస్తానయ్యా, నేను ప్రార్థన చేస్తానంటే అతడు అలాగన పర్మిషన్ ఇస్తాడు. మరి అటు విధంగా ఆమె కొండల మీదకు వెళ్ళి తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. అబ్బా, కన్నబిడ్డను బలివ్వటానికి ఆ తండ్రి ఎంతో తల్లకిందులైపోయాడు. కానీ ఆ కుమార్తె ఇచ్చిన భరోసా, తండ్రి నువ్వు మొక్కుకున్నావా, దేవునికి మాట ఇచ్చావు కాబట్టి నువ్వు నిశ్చయంగా చేయాల్సిందే, నన్ను గురించి నువ్వు ఆలోచించొద్దు, నేను వెళ్ళి ప్రార్థనలో గడిపొస్తాను, నేను చనిపోవటానికి ఆ బలి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానంటే, అబ్బా చూడండి, ఒక కుమార్తె తండ్రి మాటకు ఎంతగా విధేయురాలవుతుందో, తన్ను తాను బలియాగంగా సమర్పించుకోవటానికి ఆ కుమార్తె ఎంతగా మరి మరి ఆమె సమర్పణతో ఉందో చూడండి. మన గృహాలలో కుమార్తెలు అలాగనే ఉన్నారా? తల్లిదండ్రులకు విధేయులై ఉన్నారా? తల్లిదండ్రుల మాట వింటున్నారా? తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుస్తున్నారా? ఆ భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉన్నారా? ఆమె ఎక్కడ ఒక చిన్న మాట కూడా తిరుగుబాటు చేసినట్టు లేదు. మరి నా ఇష్టం, నా జీవితం, నువ్వెవరిని మొక్కుకోవటానికి, నాకిట్లా చేస్తావని ఎక్కడ ఒక చిన్న మాట రాలేదు. ఇంకా తన్ను తాను సిద్ధపరచుకుంటూ ఆత్మలో ఆ మరణానికి సిద్ధపడుతూ మరి తండ్రి దేవుడికిచ్చిన మాటను మరి నెరవేర్చబట్టానికి తన వంతు కృషి తను చేస్తా ఉన్నది. తన ప్రాణాలను సహితం కూడా తను ఈజీగా అవలీలగా ఇచ్చేసిందండి. తండ్రి ఇచ్చిన మాటను తన బాధ్యతగా నెరవేర్చటానికి అసలు ఆ కుమార్తె ఆ చేసిన కార్యము నిజంగా ఇటువంటి విధంగా కూడా ఆడపిల్లలు ఉంటారా అంటే, తండ్రి అంటే ఆడపిల్లలకి చాలా ఇష్టం అంట. చాలా. మరి ఆ తండ్రి మా మా అమ్మ మీద కంటే కూడా నాన్న మీద అమ్మాయికి మనసు ఎక్కువ ఉంటదంట. అట్టి విధంగా తన తండ్రిని ఘనపరిచిన కుమార్తెను బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాం. మరి ఆమె గురించి ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరము ఇశ్రాయేలుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కలదు. ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం 4 దినాలు
ఒక పండగగా ఆడపిల్లలు యెఫ్తా కుమార్తెను బట్టి వారు మరి ఆ యొక్క పండగలాగా వారు చేసుకుంటారంట. కనుక ఇట్టి విధంగా చరిత్ర సృష్టించాలండి. ఈ లోకంలో పుట్టాము, మరి గిట్టాము కాదు గాని, బ్రతికిన ఈ జీవితంలో దేవుని కొరకైన ఏదో ఒక కార్యం చేసేవారుగా ఉండాలి. సెలోపెహాదు కుమార్తెలు ఒక రకమైన రికార్డ్ సృష్టిస్తే, ఇక్కడ యొఫ్తా కుమార్తె మరొకమైన రకమైన రికార్డును సృష్టిస్తా ఉన్నది. మరొకరు మనం చూచినట్లయితే గనక మరి ఆ హల్లెలూయా. ఫిలిప్పు కుమార్తెలు మనం చూస్తే గనక వారు నలుగురు కూడా ప్రవచించువారు. ఆయనకు కూడా పాపం నలుగురు అమ్మాయిలే పుట్టారు పాపం. మరి పౌలు వారి గృహానికి వెళతాడు. మరునాడు మేము బయలుదేరి అపోస్తల కార్యము 21 అధ్యాయము 8వ వచనము. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి ఏడుగురులో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి. వారు ప్రవచించువారు. మరి ఇక్కడ చూచినట్లయితే కుమార్తెలు ఉన్నారంట. నలుగురు కుమార్తెలే ఉన్నారంట ఆ గృహంలో. కానీ వారు ఎంత పవర్ఫుల్ ఉన్నారు చూడండి. వారు ప్రవచించువారుగా ఉన్నారంట. అబ్బా! ప్రవచనం ఎప్పుడు వస్తుందండి ఒకరికి చూచినట్లయితే వాక్యము బాగా చదివిన వారికి, ఆత్మతో నింపబడిన వారికి మాత్రమే ఆ ప్రవచన వరం వస్తుంది. కృపావరాలలో ఒక వరము ప్రవచన వరం. ముందుగా భాషలు మాట్లాడే కొలది ఆ భాషలలో నుండి దేవుని వాక్యము మనలో నింపబడిన కొలది అది ఆ వాక్యము ప్రవచన రీతిగా మన లోపల నుంచి బయటకు వస్తుందండి. ప్రవచనము ఇక్కడ నలుగురు కుమార్తెలు కూడా ప్రవచించు వారుగున్నారంట. కృపావరం అనేది నానా విధాలైన కృపావరాలు దేవుడే తన ఉద్దేశం చొప్పున ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పనిచేస్తాడు కదా. ఈ కృపావరాలన్నీ అందరికీ అన్ని కృపావరాలు కలిగి ఉన్నాం. కానీ నలుగురు కుమార్తెలకు కూడా దేవుడు ప్రవచించే వరం అనుగ్రహింప చేశాడంట. ఎలా సాధ్యమవుద్ది? కృపావరాలు మనకి ఎలా అనుగ్రహించబడుతంటే ఎప్పుడైతే ఐకమత్యంగా మనం కూర్చొని ప్రార్థన చేస్తామో అప్పుడు పరలోకము నుండి అగ్ని అభిషేకము మన మీదకి దిగి వస్తుందండి. వారందరూ కూడా మేడ గదిలో ఆ యొక్క 120 మంది 10 దినాలు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చారు. అప్పుడు ఆ యొక్క పరలోకం నుండి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి యొక్క వారి వారి యొక్క నాలుకలను తాకింది. వారి మీద ఆత్మాభిషేకము కుమ్మరించబడింది. వారిలో ఒక ఆత్మ విస్ఫోటన కలిగింది. వారందరూ కూడా ప్రవచించే వారుగా మార్చబడ్డారు. వారు భాషలు అక్కడ చూస్తే 17 రకాలైన భాషలున్నాయి. 17 రకాలైన భాషలతో వారు మాట్లాడుతున్నారు. దేవుని గొప్ప కార్యాలు వివరిస్తా ఉన్నారు. ప్రవచనం అంటే అదేనండి. దేవుని కార్యాలు బయలుపరిచేదే ప్రవచనము. అంటే ఈ కుమార్తెలు నలుగురి కుమార్తెలు కూడా ఎట్టి విధంగా ప్రవచించు వారుగా మార్చబడ్డారంటే ఆ తల్లిదండ్రులు వారిని అట్టి విధంగా వాక్యములో, భక్తిలో, ఆ విశ్వాసములో దేవుని కొరకైన పాత్రలుగా పెంచారు కదా. ఫిలిప్పు గురించి ఏర్పరచబడిన ఏడుగురిలో ఒకడు ఫిలిప్పు. మరి అక్కడ భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేయటానికి మరి ఏడుగురిని ఏర్పరచుకుంటే వాళ్ళందరూ కూడా ఎటువంటి వారండి? దేవునిలో నిష్ణాతులైన వారు. బల్లల యొద్ద పరిచర్య చేయటానికి ఆ దినము వారు ఏర్పరచబడిన విధానం చూస్తే వారు మరి ప్రత్యేకించబడిన వారుగా, వాక్యము మరి లోతుల్లోకి వెళ్ళిన వారుగా, విశ్వాసము భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. మరి భోజనాలు వండటానికి, వాటిని వడ్డించటానికి కూడా ఆత్మపూర్ణులైన వారు కావాలా? ఆత్మపూర్ణులైన వారు మంచి పేరు కలిగిన వారిని ఏడుగురిని మీలో ఏర్పరచుకోండని అక్కడ పేతురు చెప్పినప్పుడు వారిలో ఒకడు ఫిలిప్పు తన కుటుంబంలో తన బిడ్డలను ఇట్టి విధంగా వారు పెంచారు. ఆ దంపతులు ఆ యొక్క నలుగురు కుమార్తెలను ఇక్కడ వారు పెంచారు గనక వారు నలుగురు కూడా మరి ప్రవచించు వారుగా ఉన్నారు. అబ్బా చూడండి, నిజంగానే నలుగురు కుమార్తెలు ప్రవచించడం అంటే అసలు ఆ కుటుంబం ఎంత ధన్యకరమైన కుటుంబంగా ఉందో కదా. ఒక్కరికి ఆ ప్రవచన వరం ఉంటే అది గ్రేట్ అసలు. అటువంటిది నలుగురు ప్రవచన వరం కలిగి ఉన్నారంట. మన బిడ్డలందరూ కూడా కృపావరాలతో నింపబడాలండి. కృపావరాలు దేనికి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ కృపావరాలను దేవుడు అనుగ్రహింప చేశాడు.
భాషలు మాట్లాడేవారు, అర్థం చెప్పేవారు, మరి యొక్క ప్రవచనావరం కలిగిన వారు, మరి అంతేకాదు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన అనే వరము కలిగిన వారు, మరి స్వస్థతలు, అద్భుతాలు చేయవారు. వీటన్నిటికీ మూల కారణమైన విశ్వాసం అనే వరమును పొందుకున్నవారు. ఈ 9 కృపావరాలు మన గృహంలో ఉన్న బిడ్డలకి దేవుడు అనుగ్రహింప చేయను గాక. ఇట్టి విధంగా మన కుమారులను, కుమార్తెలను నువ్వు పెంచుదుము గాక. కృపావరాల చేత వారు నింపబడుదురు గాక. దేవుని కొరకైన పాత్రలుగా, సంఘ క్షేమాభివృద్ధిలో వారు ఘనమైన పాత్రలుగా మరి వాడబడుదురు కాక. కనుక మన కుటుంబంలో కుమార్తెలు ఇట్టి విధంగా మనం పెంచుదాం. మరి లోతు కుమార్తెల గురించి చూస్తే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఆ లోతు కుమార్తెలు ఉన్నారు. ఈ దినం కూడా బైబిలు భూత పుస్తకం అని చెప్పటానికి కారణం ఎవరయ్యారంటే ఆ యొక్క లోతు కుమార్తెలే. వారు చేయకూడని ఆ యొక్క భయంకరమైన కార్యం వాళ్ళు చేశారు గనక మరి అట్టి విధంగా వారిని బట్టి కదా, మిమ్మును బట్టియే కదా నా నామము దూషించబడుతుందని మరి రాయబడిన మాటలకు తగినట్లుగా వారిని బట్టి, ఆ లోతు కుమార్తెలు బట్టి మరి అమ్మోనీయులు, మరి ఇంకొక క్లాన్ వస్తారు వాళ్ళు, మరి అట్టి విధంగా మోయాబీలు, మరి అమ్మోనీయులు, మరి అట్టి విధంగా మరి వారు ఒక రెండు మరి గుంపులు, రెండు జనాలు మరి వారు రావటానికి వీరు మూల కారణమయ్యారు. మరి మరి వారు చేసిన పొరపాటు పనిని బట్టి ప్రపంచ యావత్తు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను కూడా మరి ఒక చెడ్డ పుస్తకం అని మరి ప్రకటించటానికి, వేలెత్తి చూపటానికి మరి కారణమయ్యారు. మరి కుమార్తెలు అనేవారు మంచి పేరు తెచ్చేవారుగా, పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తెచ్చే కుమార్తెలు ఉండాలి. వారు పెంచే విధానములు మరి చక్కగా భయభక్తులు పెంచుదుము గాక. మరి వారు నగరునకై చెక్కబడిన మూల ఖమ్మముల వలె వారు ఉందురు గాక. హల్లెలూయా. ఇంకా నేను చాలా మరి చెప్పాను కదా, 5 స్టేజెస్ ఆఫ్ ఎ ఉమన్. మరి పుట్టినప్పటి నుంచి, కుమార్తెగా పుట్టినప్పటి నుంచి అమ్మమ్మ నాన్నమ్మ వరకు ఏమి స్టేజెస్ ఉన్నాయో ఇదొక వర్తమానం నేను సిద్ధపరిచి పెట్టుకున్నాను. మరి ఇప్పుడు సమయం లేదు మనకి కనుక ఈ కుమార్తెలతో నేను ముగిస్తా ఉన్నాను. కుమార్తెలను అట్టి విధంగా వారిని తేడా లేకుండా, వ్యత్యాసము లేకుండా వారిని మనం పెంచుదాం. మన గృహాలలో భయభక్తుల్లో పెంచుదాము. దేవుని కొరకైన కుమార్తెలుగా పెంచుదాము. పరిశుద్ధమైన కన్యకలుగా, దేవుని కొరకైన పాత్రలుగా పెంచుదాము. వారి లోకాన్ని తమకి తాముగా మరి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఉపయోగపడు పాత్రలుగా ఉందురుగాక. సైన్యంలో మరి మరి ఒక సైనికురాలుగా చేరే వ్యక్తిగానే మనం పరచొచ్చు. లేకుంటే చక్కగా ఉన్నత చదువులు చదివి ఒక బ్యాంక్ ఆఫీసర్ స్థానంలో ఉండటం మనం చూడొచ్చు. లేకుంటే ఈ లోకంలో ఏ రంగాలలో ప్రతిభావంతులుగా ఇప్పుడు పైలట్స్ గా మరి ఉన్న వారిని మనం చూస్తున్నాం. ఆఖరికి స్పేస్ లోకి వెళ్ళిన సునీత విలియమ్స్ లాగా కూడా మన కుమార్తెలు మరి అట్టి విధంగా ట్రైన్ అప్, అట్టి విధమైన ఉన్నత స్థాయికి వెళ్ళటానికి కూడా మన బిడ్డలను మనం అట్టి విధంగా మరి కుమార్తెలను పెంచటానికి, ధైర్యము కలిగిన వారిగా పెంచటానికి, అన్నిటికీ నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు అనే రిస్ట్రిక్షన్ పెట్టకుండా, పరిశుద్ధత పోకుండా బిడ్డలు ఏ స్థానానికైనా వెళ్ళటానికి తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి. వారి గృహంలో ఉన్న అమ్మమ్మ నాన్నమ్మలు వారిని ప్రోత్సహించాలి. ప్రయోజకరాండ్రుగా కుమార్తెలను పెంచాలి. అట్టి విధమైన కృప మన టీంలో ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహింప చేయను కాక. ఒకవేళ మన పిల్లల ఎడల శ్రద్ధ కలిగి మన పెద్దవాళ్ళం అయ్యాం గనక మరి మన పిల్లల ఎడల ఇది మనం చేయలేకపోయాము. కానీ ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది. మన సంతానం ఉన్నారు. వారి మీద గురి పెడదాం. వారి గురించి ప్రార్థన చేద్దాం. వారిని ప్రోత్సహిద్దాం. వారిని దేవుని వైపు మళ్ళిద్దాం. వారి దేవుని కొరకు బలమైన సాధనాలుగా చేయబట్టానికి మన వంతు కృషి మనం చేద్దాం కదా. చెప్పగలిగినంత మనం చెప్పాలి. వెనకుండి మనం ప్రార్థన పోరాటం చేయాలి. ఒక దినాన దేవుడు వారిని మరి లోకంలో ఘనురాండ్రుగా, దేవుని కొరకైన పాత్రలుగా, ఒక ఫిలిపు కుమార్తెలుగా, ఒక సెలోపెహాదు కుమార్తెలుగా, మరి ఒక యెఫ్తా కుమార్తెగా, అట్టి విధంగా దేవుని యందు భయభక్తులు కలిగిన కుమార్తెలుగా ఒక రికార్డు సృష్టించేవారుగా ఉండటానికి దేవుడు కుమార్తెలుగా పుట్టిన, మన గృహాలలో కుమార్తెలుగా పుట్టిన
మన కన్న కడుపున పుట్టిన మన బిడ్డల కడుపున పుట్టిన మనవ సంతానం అంతటిని కూడా దేవుడు అట్టి విధంగా దీవించును గాక. ఈ ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చి నగరునికై చెక్కబడిన మూల కంబాలనగా మన కుమార్తెలు ఈ లోకంలో ఉందురుగాక. క్రైస్తవ కుమార్తెలందరూ ఇట్టి విధంగా దీవించబడుదురు గాక. హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక.